చదివి అర్థం చేసుకున్న తర్వాత నాకు సాధ్యమైనంతవరకు రాశానని కూడా నేను ఇక్కడ ప్రకటిస్తున్నాను. నా పరిమిత జ్ఞానం గ్రహించలేని కొన్ని విషయాలను నేను రాసి ఉండవచ్చు. ఆ విషయాలను అర్థం చేసుకోగల సామర్థ్యం ఉన్నవారికి లేదా వాటి గురించి గందరగోళంలో ఉన్నవారికి ఇది ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో నేను పుస్తకాల నుండి కొన్ని భాగాలను ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేశాను. కాని రాజయోగం నా స్వంత అనుభవం ఆధారంగా వ్రాయబడింది కాబట్టి నా మనసులో ఏమాత్రం సందేహంగానీ భయంగానీ లేదు. అందువల్ల ఎవరైనా యోగంలో ఒక రహస్యం ఉంది అని అంటే అలా చెప్పడంలో స్పష్టత లేదని అర్థం. లేదా అతను ఆత్మసంతృప్తితో ఉన్నవాడై ఉండాలి. యోగాను పగటిపూటే బహిరంగంగా బోధించాలి. ముఖ్యంగా రాజయోగాన్ని అనేకుల సమక్షంలో బహిరంగంగా వివరించాలి. కేవలం ఒక సజ్జనుడు మాత్రమే దాక్కోవాలి. కాని ఒక రాజు దాక్కుంటాడా? అందువల్ల రాజయోగంలో ఎలాంటి రహస్యం లేదు. రాజయోగానికి సాంఖ్యశాస్త్రం పునాది. మనస్సు అనేది జీవిచేతిలోని ఒక పరికరం లాంటిది. అది బాహ్య వస్తువులను పట్టుకుని ఉంటుంది. మనస్సు నిరంతరం మారుతూ కదులుతూ ఉంటుంది. అందువల్ల దానిని స్థిరంగా కదలకుండా ఉంచగలిగితే దానిని ఒకే సమయంలో అన్ని ఇంద్రియాలను పట్టుకునేలా చేయవచ్చు. లేదా దానిని ఒక ఇంద్రియం ద్వారా పనిచేసేలా చెయ్యవచ్చు. లేదా దానిని ఎటువంటి అంతరాయం లేకుండా సుఖంతో ఏకం చెయ్యవచ్చు. ఇప్పుడు నా పక్కన ఒక గడియారం మోగుతోంది. నేను నా మనసును రచన విషయంపై కేంద్రీకరించినప్పుడు నా చెవులు తెరిచి ఉన్నప్పటికీ నాకు గడియారం శబ్దం యొక్క అనుభూతి కలగదు. ఎందుకంటే మన మనసు చెవిపై స్థిరంగా ఉండదు. కాని మనస్సు అణుకువగా ఉండటానికి అలవాటుపడితే అది ఏకకాలంలో ఇంద్రియాలకు అంటుకుని అన్ని రకాల జ్ఞానాన్ని ఏకకాలంలో పొందగలదు. దానికి తన లోపలికి లోతుగా చూసే శక్తి ఉంది. యోగి ఈ శక్తిని సాధించాలని కోరుకుంటాడు. యోగి మనస్సు యొక్క శక్తులను అంతర్గతంగా మళ్లించి లోపల ఏమి జరుగుతోందో తెలుసుకోవాలని ఆకాంక్షిస్తాడు. మనస్సు యొక్క విభిన్న గుణాలను తెలుసుకోవడానికి వీలు కల్పించే సూక్ష్మదృష్టిని సాధించడానికి యోగి ప్రయత్నిస్తాడు. రాజయోగి ఆహారం విషయంలో హఠయోగి అంత కఠినంగా ఉండనవసరం లేనప్పటికీ ప్రధానంగా సత్వగుణం కలిగి స్వచ్ఛమైన మనస్సును పెంపొందించగల ఆహారాన్ని తీసుకోవాలి. అలమటించకూడదు. తన శరీరాన్ని హింసించుకోకూడదు. మనస్సు సూక్ష్మ పదార్థం కాబట్టి ఈ భౌతిక శరీరానికి అందించే ఆహారం మనస్సును కూడా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. మనం తినే ఆహారం శరీరానికి పోషణను మాత్రమే అందించదు. మనస్సు కూడా ఆహారమే. మనం తినే ఆహారంపై మనస్సు యొక్క స్వభావం ఆధారపడి ఉంటుందని చూపించడానికి 2 ఉదాహరణలు చూద్దాం. నల్లమందు తిన్న వ్యక్తి మనస్సుకు, మద్యం సేవించిన వ్యక్తి మనస్సుకు మధ్య ఉన్న తేడాను మనం వివరంగా చూస్తాము. అంతేకాకుండా ఏనుగులు, మేకలు, ఆవులు మొదలైన అడవి జంతువులు ఎంత సౌమ్యంగా ఉంటాయో చూడండి. పులులు, రాబందులు మొదలైన మాంసాహార జంతువులు కూడా అంతే. అందువల్ల మనస్సు యొక్క స్వభావం కూడా ఆహారం ద్వారానే ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. ఈ శరీరంలో పనిచేసే శక్తులన్నీ ఆహారం నుండే ఉద్భవిస్తాయి. మనం ఆకలితో ఉంటే శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడితే మనసు కూడా బలహీనపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుతుంది. మనం యోగా ప్రారంభించినప్పుడు ఆహారం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు సాధనలో కొంచెం నైపుణ్యం సాధించి మీ మనస్సు దృఢంగా మారిన తరువాత మీ ఆహారం విషయంలో అంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం లేదు. ఏదేమైనా ఒక రజయోగి తన ఆహారం విషయంలో హఠయోగి వలె అంత కఠినంగా ఉండవలసిన అవసరం లేదు. ఒక యోగి కుందోధర వలె తన నాలుకను వికసింపజేసి రుచికరమైన ఆహారం కోసం వెతుకుతూ కడుపు నిండే వరకు తినకూడదు. అలాగని ఆకలితో ఉండకూడదు.